guys, welcome back to my channel Kirti 16 vlogs. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే షై నో మోర్ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ చెప్పట్లేదు. మొన్నటిదాకా మనం గర్ల్స్ మస్ట్ హ్యావ్ థింగ్స్ చూసాం కదా, ఇప్పుడు గర్ల్స్ మస్ట్ నో దిస్. ఓకే, ప్రతి నెల అమ్మాయికి వచ్చే ఒక ప్రాబ్లం దాట్ మేక్స్ కాంప్లికేట్. అలాంటి ఒక టాపిక్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. వాట్ ఈస్ పిఎంఎస్, వాట్ ఈస్ పీరియడ్స్, పీరియడ్స్కి పిఎంఎస్కి తేడా ఏంటి, అవి ఎందువల్ల వస్తాయి, ఏం జరుగుతుంది, ఇలాంటి ఒక టాపిక్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. ఇది పీరియడ్స్కి ముందు 1 వీక్ కానీ 10 డేస్కి ముందు కానీ వస్తుంది. ఇది మెంటల్లీ ఫిజికల్లీ ట్రిగర్ చేస్తుంది. ఎందుకు వస్తుంది పిఎంఎస్? ఎందుకు వస్తుంది అంటే మనం ఓవ్యులేషన్ పీరియడ్ తర్వాత మన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఇది న్యూరో ట్రాన్స్మిటర్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్లు ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి మూడ్ స్వింగ్స్ అనేవి జరుగుతాయి. మూడ్ స్వింగ్స్ అంటే ఏంటి? ఒకసారి కోపంగా, ఒకసారి బాధగా, ఒకసారి విసుగ్గా, ఒకసారి చిరాగ్గా. బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, ఎందుకు వస్తుందో కూడా తెలియదు. అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అండ్ దీంట్లో పిఎంఎస్లో ఉన్న కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే బ్రెస్ట్ టెండర్నెస్, అంటే మన బ్రెస్ట్ అనేది గట్టిగా అవ్వడం, నొప్పిగా తయారవ్వడం, ఏదైనా కానీ చిన్నగా తగిలినా చాలా పెయిన్ అనిపించడం, మనకే తెలియకోకుండా మనలో అది ఒక థింగ్ హెవీ అయిపోయినట్టు అనిపించడం, రాత్రిపూట ఊపిరాడకపోవడం, ఇలాంటివి. నెక్స్ట్, బాడీ ఉన్నట్టుండి వేడిగా అయిపోయి చెమటలు పడతాయి. ఇంకా క్రామ్స్ అనేవి వస్తాయి. పొత్తి కడుపులో ఒక్కొక్కసారిగా పిండేసినట్టు, గట్టిగా పట్టుకొని ఎవరో వదిలేసినట్టు, అలా కొద్దిసార్లు పెయిన్ అవ్వడం, కొన్నిసార్లు రిలాక్స్గా ఉండడం, అలాంటివి జరుగుతుంటాయి. నెక్స్ట్, బ్లోటింగ్ అంటే మన బాడీలో అంటే కడుపులో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది, చాలా వరకు ఒకటే తేంపులు రావడం, గ్యాస్ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బ్లోటింగ్ వచ్చినప్పుడు తట్టుకోవడం చాలా చాలా కష్టం అమ్మాయిలకి. నెక్స్ట్, కాన్స్టిపేషన్ అంటే మీరు బాత్రూమ్ వెళ్ళినప్పుడు బాత్రూమ్ సరిగా రాకపోవడం, అంటే గట్టిగా రావడం, ఇలాంటి ఒక కేసు అనేది జరుగుతుంది. అండ్ ఫుడ్ తినాలి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు. కొంతమందిలో ఎక్కువగా ఫుడ్ తింటారు, కొంతమంది తక్కువగా ఫుడ్ తింటారు. వీటిని క్రేవింగ్స్ అని అంటారు. కొంతమందికి సాల్ట్ తినాలనిపిస్తుంది, కొంతమందికి స్వీట్ తినాలనిపిస్తుంది. బేస్డ్ ఆన్, అంటే అందరు బాడీ టైప్స్ ఒకేలా ఉండవు కాబట్టి బేస్డ్ ఆన్ దేర్ బాడీ టైప్స్ వాళ్ళకి ఏది అనిపిస్తే అది అన్నమాట. నెక్స్ట్, నాజియా, హెడేక్. నాజియా అంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది, వామిటింగ్ రాదు బట్ వామిట్ సెన్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. హెడేక్ చాలా చాలా ఎక్కువగా వస్తుంది. నీరసంగా ఉంటుంది, నిద్ర సరిగా పట్టదు. ఇలాంటివన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఇంకా కొంతమందిలో వేరే విధంగా కూడా సిమ్టమ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అందర్ బాడీ టైప్స్ ఒకటే కాదు కాబట్టి మేబీ కొంతమందికి పిఎంఎస్ ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. నెక్స్ట్, దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? పిఎంఎస్ని కంట్రోల్ చేసుకోవడానికి సింపుల్, మనం కొన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. క్రేవింగ్స్ పక్కన పెట్టేస్తే మనం తీసుకొని ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోకూడదు. నెక్స్ట్, ఎక్కువగా సాల్ట్ తీసుకోకూడదు, ఎక్కువగా షుగర్ తీసుకోకూడదు, ఎక్కువగా కెఫైన్ తీసుకోకూడదు. కెఫైన్ అంటే కాఫీ. చాలామంది పిఎంఎస్లో హెడేక్ వస్తుందని చెప్పేసి కాఫీలు తాగేస్తుంటారు. ఈ కాఫీలు తాగడం వల్ల క్రామ్స్ అనేది ఎక్కువ అయిపోతాయి. సో బెటర్ కాఫీల్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్, స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం కోసం కొన్ని మెడిటేషన్స్, కొన్ని ఎక్సర్సైజెస్ చేయండి. పక్కా 7 to 8 అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా అవసరం. రెస్ట్ కొంచెం బాడీకి ఇవ్వండి. పిఎంఎస్ అంటే ఇది అనమాట. నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే పిఎంఎస్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవి మేజర్గా జరుగుతుంటాయని చెప్పేసి నేను ఇవి నోట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, పిఎంఎస్ అయిపోయింది. వాట్ ఈస్ పీరియడ్స్?
పీరియడ్స్ అంటే ప్రతి అమ్మాయి లైఫ్లో మెనార్కే అనేది ఒకటి ఉంటుంది. అంటే ద డే పీరియడ్ స్టార్ట్స్. ఫర్ ద ఫస్ట్ టైం పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి అని 10 to 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలామందికి కొంతమందికి ఎర్లీగా కూడా స్టార్ట్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి ఇప్పట్లో ఉన్న ఫుడ్ అలాంటిది. సో ప్రతి దాంట్లో కూడా కల్తీ ఉండడం వల్ల పీరియడ్స్ అనేవి, మెన్సెస్ అనేవి ఆర్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఇవన్నీ ఒకటే నేమ్స్, త్వరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దేర్ ఇట్ కమ్స్. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది పీరియడ్స్ అనేది. ఏజ్ ఆఫ్ 10 to 15 మధ్యలో స్టార్ట్ అయ్యి కొంతమందికి ఎండ్ అవ్వడం 40, 45, 50 ఎప్పుడైనా పట్టచ్చు. సో ఈ మధ్యలో ఏదైతే ప్రాసెస్ ఉందో ప్రతి మంత్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి మంత్ పీరియడ్స్ అనేది పక్కా వస్తాయి. పీరియడ్స్ ఎలా వస్తాయి? పీరియడ్స్ ప్రతి మంత్ వస్తుంది. అది 28 days సైకిల్ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 28 సైకిల్ జరుగుతుంది. కొంతమందికి 21, 22, 23 అలా 30 సైకిల్ కూడా జరగచ్చు. వాట్ ఈస్ సైకిల్? ఏంటి సైకిల్ అంటే, ఇప్పుడు ఈ మంత్ 21st పీరియడ్స్ వస్తే నెక్స్ట్ మంత్ 21st పీరియడ్స్ రావడం, దీన్ని సైకిల్ అని అంటారు. ఈ 28 days అంటే ఇప్పుడు 21 నుంచి 22, 23, 24 అలా కౌంట్ చేసుకుంటే మనకి 28 days తర్వాత మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అవ్వడం. దట్ మేబీ 21 అనే కాదు, ఒక్కొక్కసారి 5 days ముందు వస్తుంది, కొంతమందికి 2 days ముందు వస్తుంది, లేదా రెగ్యులర్గా కొంతమందికి అదే డేట్లో రావడం జరుగుతుంది. డిపెండ్స్ అన్నమాట. ఒక్కొక్కసారి త్వరగా వస్తుంది, ఒకసారి డిలే అవుతుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. వన్ వీక్ కంటే ఎక్కువ డిలే అవుతుంది అని అనిపిస్తే యూ షుడ్ కన్సల్ట్ ద డాక్టర్. ఏంటి రీజన్ ఏంటి అని. చాలా ఇప్పుడున్న జనరేషన్ పీపుల్కి ఏం జరుగుతుంది అంటే పీసీఓడి, పీసీఓఎస్ అనే 2 వస్తున్నాయి. దీనివల్ల పీరియడ్స్ అనేది ఆగిపోతున్నాయి. ఇవి లోపల సిస్ట్ ఫార్మేషన్స్ అనేవి జరుగుతాయి. ఓవరీస్లో మనకి నీటి బుడగలు అనే ఒకటి ఫామ్ అవుతాయి. ఇలా పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటివి వస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు మనకి పీరియడ్స్ అనేవి సరిగా రావు, ఓవ్యులేషన్ సరిగా అవ్వదు. 2-3 months తర్వాత వస్తాయి పీరియడ్స్. ఒక్కసారిగా రావడం వల్ల ఆ బర్డన్ తీసుకోలేకపోతారు. పీసీఓడి, పీసీఓఎస్ అనేది ఒబేస్డ్ వల్ల రావచ్చు. ఎక్కువ ఛాన్సెస్ ఒబేస్డ్ అంటే లావ్ అయిపోవడం వల్ల పీసీఓడి, పీసీఓఎస్ వస్తాయి. వీటిని మీరు తగ్గించుకోవాలి అని అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు తినే ఫుడ్ని చూసి తినాలి. మైదా కంటెంట్ ఉన్న ఫుడ్, షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి పీసీఓడి, పీసీఓఎస్ అనేది రావడం చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో గర్ల్స్, టేక్ కేర్. ఇప్పటి నుంచే కేర్ తీసుకోండి. మీకు పిల్లలు పుట్టాలన్నా, పీరియడ్ సరిగా రావాలి అన్నా, వీటన్నిటికీ కూడా మీరు హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. డైట్ మెయింటైన్ చేయండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి. ప్రతిదీ కొంచెం నేచర్కి దగ్గరగా ఉండండి. నేచర్ వల్ల మీరు ఖచ్చితంగా ఈ పీసీఓఎస్, పీసీఓడి నుంచి కొంచెం దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు పీరియడ్స్ మనకి 28 days సైకిల్, 22 సైకిల్, లైక్ బేస్డ్ ఆన్ దేర్ బాడీ టైప్స్. యాక్చువల్లీ అందరిలో ఇలాగే ఉండాలి అనేదేం లేదు. కొంతమందిలో అలా, కొంతమందిలో ఇలా ఉంటుంది. మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు 1 లక్షలకు వచ్చేస్తాయి అవి. ఎందుకంటే కొన్ని ఎగ్స్ డెడ్ అయిపోతాయి అన్నమాట, చనిపోతాయి. దాని తర్వాత మిగిలిన లక్షల్లో ఉన్న ఎగ్సే మన బాడీలో ఉంటాయి. అవి ప్రతి మంత్ ఒక్కొక్క ఎగ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ ఎగ్ని రిలీజ్ చేసేవి ఏంటి? ఓవరీస్. ఈ ఓవరీస్ నుంచి ఎగ్ అనేది ప్రతి నెల రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ అనేది ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే మన బాడీలో ఖచ్చితంగా నెక్స్ట్ జరిగే పరిణామం ఏంటి? ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ స్పర్మ్ ఫ్యూజన్ జరగాలి. ఈ ఫ్యూజన్ జరిగినప్పుడు బేబీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో దీని పర్పస్ కోసం ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో యూటరస్ అనేది నాకు ఇంకా ఇక్కడికి ఒక బేబీ వస్తుంది, దాన్ని వార్మ్గా ఉంచాలి, దానికి ఫుడ్ అందించాలి అని చెప్పి అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకొని ఒక లేయర్, ఒక చిన్న లైన్ ఫామ్ చేస్తుంది యూటరస్కి. ఇలా ఒక లైన్ ఫామ్ చేసినప్పుడు
ఇంకా బేబీ ఫ్యూజన్ జరగాలి. అంటే ఇప్పుడు ఎగ్కి స్పర్మ్తో ఫ్యూజన్ ఫర్టిలైజేషన్ జరగాలి. ఇలా జరగనప్పుడు ఏం జరుగుతుంది, బేబీ లేదని చెప్పేసి యూటరస్ అనేది డిసప్పాయింట్ అవుతుంది. డిసప్పాయింట్ అయినప్పుడు ఇంకా ఆ బ్లడ్ అంతని ఒక లేయర్గా ఫామ్ అయిన దాన్నంతా బ్లడ్గా ఫామ్ చేసేసి బయటికి పంపించేస్తుంది. ఈ బయటికి పంపించే క్రమాన్నే మనం పీరియడ్స్ అని అంటాం. ఈ పీరియడ్లో 5 days కావచ్చు, కొంతమందిలో 3 days కావచ్చు, కొంతమందిలో 2 days అవ్వచ్చు, కొంతమందిలో 9 days అవ్వచ్చు, కొంతమందిలో 7 days అవ్వచ్చు. ఇది బేస్డ్ ఆన్ దేర్ బాడీ టైప్స్. మెన్స్ట్రువల్ సైకిల్ బ్రేక్ డౌన్ అనేది 3 phases జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతుంది. ఏం జరుగుతుంది ఈ 3 phases? Day 1 అంటే 1 to 5 days. ఈ 1 to 5 days పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ 5 days ఎలా ఉంటుంది, బ్లీడింగ్ హై లో, ఒక్కొక్కసారి ఫస్ట్ డే తక్కువ అవ్వచ్చు, సెకండ్ థర్డ్ 4 days బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వచ్చు. కొంతమందిలో కళ్ళు తిరిగి పడిపోతుంటారు, కొంతమంది దాన్ని తట్టుకునే పెయిన్, ఏదైతే క్రామ్స్ వస్తాయో దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది చాలామందికి. ఇంకా ఫుడ్ తినాలనిపించదు, క్రేవింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఈ పెయిన్ తగ్గడానికి మనం ఏం చేయొచ్చు అంటే హాట్ ప్యాక్స్ వాడచ్చు. అండ్ దెన్ ఏం చేయొచ్చు, ఇంకా మేము పెయిన్ తట్టుకోలేకపోతున్నామంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన చిన్నపాటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే కొంతమందికి క్రామ్స్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి క్రామ్స్ ఉండవు అని అనుకోవడం చాలా మిస్టేక్ అండి. ఎందుకంటే కొంతమందికి పెల్విక్ రీజన్ ఏదైతే నడుము కింద భాగం నుంచి ఉంటుందో అదంతా నొప్పి రావడం జరుగుతుంది. కొంతమందికి కాళ్ళు నొప్పులు వస్తాయి, లేదంటే అన్నీ కలిపి వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి, కాళ్ళు నొస్తాయి. మీకు తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో చెప్తున్నాను. చాలామందికి సర్విక్స్ పెయిన్, వెజైనా పెయిన్, యానస్ పెయిన్ అనేవి కూడా వస్తాయి. అంటే ఏంటి అని అడుగుతారా? ఒక మనిషికి 3 holes ఉంటాయి. లైక్ అమ్మాయిలకి 3 holes ఉంటాయి. ఎక్కడి నుంచి అయితే, ఏ హోల్ నుంచి అయితే మనం యూరిన్ పాస్ చేస్తామో అది ఎంటైర్లీ డిఫరెంట్. నెక్స్ట్ వెజైనా, ఏదైతే పీరియడ్స్ వచ్చేది, బేబీ వచ్చేది ఈ వెజైనా నుంచే. నెక్స్ట్ యానస్, ఇక్కడ నుంచి పూపు బయటకు వస్తుంది. ఈ 3 holes నుంచి పెయిన్ ఖచ్చితంగా వస్తుంది. పీ చేసేటప్పుడు అంటే మనం యూరినేషన్ చేసే టైంలో లోపల వెయిన్స్ అనేవి లాగేసినట్టు పెయిన్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ పూప్, మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, కూర్చున్నప్పుడు ఏదైతే పూప్ బయటికి వస్తుందో అప్పుడు కూడా వెజైనాలో చాలా పెయిన్ అనేది వస్తుంది. నడిచినప్పుడు కూడా నడవలేని సిచ్యువేషన్లో కూడా చాలామంది ఉంటారు. ఇలాంటివి జరిగే టైంలో మీరు వాళ్ళకి కొద్దిపాటి హెల్ప్ చేయండి, బాగా చూసుకోండి. ఆ టైంలోనే కదా మీరు చూసుకోవాలి. హస్బెండ్స్ అయితే వాళ్ళ వైఫ్స్ని బాగా చూసుకోండి, లవర్స్ అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని బాగా చూసుకోండి. నాట్ ఓన్లీ దిస్, ఏ అబ్బాయి అయినా కూడా ఆ ఇంట్లో అమ్మాయి ఇలాంటి సఫర్ అవుతుంది అని అంటే, ఇన్కేస్ అది ఫాదర్ అయినా, బ్రదర్ అయినా, తమ్ముడే, ఎవరైనా సరే కేర్ తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇంత అమ్మాయిలు ఇన్ని సఫర్ అయినప్పుడు మీరు ఒక చిన్నపాటి కేర్ చేయలేరా? చేస్తారు కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. 6 to 14 days. ఈ 6 to 14 daysలో ఏం జరుగుతుంది, ఫాలిక్యులర్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఓవరీస్లో ఎగ్ అనేది డెవలప్ అవుతుంది, ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 15 to 28 days, దీన్ని ల్యూటెల్ ఫేజ్ అని అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అనుకో, మనకి ఇక్కడ మళ్ళీ పిఎంఎస్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ వల్లనే పిఎంఎస్ వస్తుంది, దీనివల్లనే పీరియడ్స్ వస్తుంది. బాడీలో జరిగే ఒక హార్మోన్ చేంజెస్ వల్ల ఇన్ని ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. దీనికి టిప్స్ ఏంటి? ఫస్ట్ టిప్, శానిటరీ ప్యాడ్స్ని యూజ్ చేయడం. ప్యాడ్స్ని 4 to 6 hours తర్వాత మళ్ళీ మార్చుకోవడం, క్లీన్ అండ్ డ్రైగా ఉంచుకోవడం, హాట్ ప్యాక్ యూజ్ చేయడం. ఇవి చేయడం వల్ల మీరు పీరియడ్స్లో కొంచెం కొద్దో గొప్ప సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ప్యాడ్స్ని 4 to 6 hours తర్వాత కూడా వాడడం వల్ల, ఇక్కడ ప్యాడ్స్ వల్ల మీకు
మీకు యూటరస్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో గర్ల్స్ బీ కేర్ఫుల్. ప్రతిదీ మీరు తెలుసుకొని చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి, ఏం వాడితే ఏం జరుగుతుంది అని. నేను నాట్ ఓన్లీ శానిటరీ ప్యాడ్స్, టాంపాన్స్, మెన్స్ట్రువల్ కప్స్ ఏదైనా కానీ మీరు వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కూడా స్టెరిలైజ్ చేయడం, శానిటైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన వీడియోలో హైజీన్ థింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ గాయస్. ఇప్పుడు ఈ టాపిక్ నుంచి మీరు కొద్దో గొప్ప నేర్చుకుని ఉంటారని, ఈ వీడియో ఒకరికో ఇద్దరికో యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బాయ్ గాయస్.